బంగ్లాదేశ్లో హిందువుల పైన చాలా దుర్మార్గమైన చర్యలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా నాకు ఈ విషయం చెప్పడానికి కూడా కొంత బాధగానే ఉంది. హిందువుల పైన ఊచ కోతకొస్తున్నారు. నడి రోడ్డు పైన వారిని చెట్టుకు వేలాడదీసి నిప్పంటిస్తున్నారు. మొన్న ఏకంగా దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ చూడండి, విజువల్స్లో ఇక్కడ ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. ఆ ఫ్లెక్సీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఉంది. ఆ ఫోటోని అలా చెట్టుకు వేలాడదీసి ఫోటోకి నిప్పంటించడాలు. ఆ తర్వాత నేను ఒక మనిషిని ఏకంగా మైనార్టీ మెజార్టీకి సంబంధించినటువంటి గతంలో షేక్ హసీనా ఉన్నటువంటి సమయంలో జరిగిన గొడవలకి అప్పుడు జరిగిన సిచ్యువేషన్లో ఒక దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి ఆ మెజారిటీలు అంటే అక్కడటువంటి రిలీజియస్లో మెజారిటీలుగా ఉన్న వాళ్ళు మైనార్టీలపై దాడి చేస్తుంటే దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ప్రతిఘటించాడట. ఇప్పుడు ఆయనని మొన్న రాత్రి చెట్టుకు ఈ రకంగానే తాళ్ళు కట్టి మెడను వేలాడదీసి ఆ మనిషి మొత్తాన్ని వేలాడదీసి నిప్పంటించారు. ఇప్పుడు ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. సో విజువల్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీని ఓ చెట్టుకు వేలాడదీసేటువంటి విజువల్ చూస్తున్నాం. ఇంకోవైపు రైట్ సైడ్లో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ హిందువులకి వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా నాదాలు చేయడం చూస్తున్నాం. సో షరీఫ్ ఉస్మాన్ హాదీ అక్కడ అవామీ లీగ్ అనేటువంటి షేక్ హసీనా పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి మరణంతో మరింతగా భారత్పై ఉధృతం పెరిగింది. అయితే అక్కడ మరణించింది కారణం వాడినెవడు చంపాడు, వాడెట్లా చచ్చిపోయాడు మనకు అవసరం లేదు. కానీ ఆ మరణానికి కూడా భారతదేశాన్ని బూచిగా చూపించే ప్రయత్నం బంగ్లాదేశ్ ఏదైతే చేస్తోందో బంగ్లాదేశ్ యొక్క కుటిల యత్నాలు, కుట్ర ప్రయత్నాలు అర్థమవుతున్నాయి. సో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు చాలా బాధపడే విషయం ఏంటంటే హిందూ మహిళల పైన విచక్షణరహితంగా దాడులు చేయడాలు, అఘాయిత్యానికి పాల్పడ్డాలు, హిందూ మహిళల జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లడాలు, వారిని కొట్టడాలు, వారిపై మానభంగాలు చేయడాలు, వారిని ఇబ్బంది పెట్టడాలు జరుగుతున్నాయి. ఇక బుర్కా ధరించలేదంటూ కాళ్లతో తన్ని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో ఘటనలో దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తిని కూడా హతమార్చడం చూసాం. అతన్ని హతమార్చి చెట్టు కట్టేసి నిప్పంటించి ఇంక్విలాబ్ మంచా నేత హాదీ మృతితో మరింతగా రెచ్చిపోయే విధంగా అక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సో ఇంక్విలాబ్ మంచా నేత హాదీ మృతి అక్కడ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అక్కడ నిరసనకారులు ఆయన నిరసన తెలుపుతూ ఉండగా ఎవరో ఒక నలుగురు వ్యక్తులు ఒక వాహనంలో వచ్చి ఆయనని గన్తో పేల్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. వారు భారతీయులే, ఇక్కడ చంపేసి భారతదేశానికి పారిపోయారు. భారతదేశానికి ఎంత స్థాయిలో అక్కడ బంగ్లాదేశ్లో వ్యతిరేకత రావడం గల ప్రధాన కారణం ఒకటి, యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశానికి బంగ్లాదేశ్ మొత్తానికి కూడా ఆ ఉన్నటువంటి కొంతమైన సత్సంబంధాలు మొత్తం తెగిపోయాయి. ఆ తర్వాత షేక్ హసీనా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందడం, ఇక్కడ శరణార్థిగా ఉండడం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని, అక్కడటువంటి యూనస్ ప్రభుత్వాన్ని కొంత మనకు వ్యతిరేకంగా మార్చాయి. ఇక్కడ ప్రధానమైన కారణం ఇస్లామిక్ దేశంగా మార్చినటువంటి యూనస్ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నారు. సో ఇస్లామిక్ దేశంగా మార్చాలంటే వేరే దేశాల నుంచి వారికి ఆర్థిక స్థితిగతులు రావాలనో లేకపోతే వాళ్ళకు కొంత స్ట్రెంత్ రావాలి కదా. ఆ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తోంది? చైనా నుంచి వస్తోంది, అటు పాకిస్తాన్ నుంచి వస్తోంది. సో ఈ రెండు దేశాలు కూడా భారత్కి వ్యతిరేక దేశాలే. సో భారత్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ రెండు దేశాల నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం కూడా భారత్కి వ్యతిరేకంగా మారాలనే ఒక ఆలోచన వాళ్ళ మెదడులో చాలా బలంగా పడిపోయింది. సో ఏమీ జరిగినా భారతదేశానికి లింక్ పెడుతున్నారు. షేక్ హసీనాని భారత్కి రమ్మని భారత ప్రభుత్వం కోరలేదు, భారతీయులకు అంతకంటే అవసరం కూడా లేదు. తనేదో ప్రాణాలు పోతాయి, తన ఇంటికి చుట్టుముట్టారు నిరసనకారులు, తన నివాసానికి చుట్టుముట్టారు, తన ఉండేటువంటి గదిలోకి వెళ్ళారు, తన అల్మారాని పలగొట్టారు, తను వేసుకునే బట్టలను కూడా బయటకు తీసుకొచ్చి నిప్పంటించారు. అటువంటి సిచ్యువేషన్లో తను పారిపోయి మన దగ్గరికి వచ్చి శరణార్థిగా ఉండి నమస్కరించి మమ్మల్ని కాపాడండి అయ్యా అన్నప్పుడు, సరే ఒక ఆడామే తర్వాత ఓ దేశానికి సంబంధించి ప్రధానిగా ఉంది, కొన్నేళ్ల పాటుగా అక్కడ ప్రధానిగా పనిచేసింది, మనతో సత్సంబంధాలు కొనసాగించింది కదా అని చెప్పి ఒక శరణార్థిగా ఉండడానికి అవకాశం కల్పించింది భారత్. ఇక ఆ తర్వాత నుంచి ఈ ఉద్యమాలని మరింతగా రెచ్చగొడుతూ బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం ఇస్లామిక్ దేశంగా మార్చాలి, పాకిస్తాన్ చైనాతో జతకట్టాడు కాబట్టి భారత్కు వ్యతిరేకంగా ఉండాలి, షేక్ హసీనా లాంటి వ్యక్తుల్ని భారత్ ఆశ్రయం కల్పించింది కాబట్టి భారత్కు వ్యతిరేకంగా ఉండాలి, ఇలా ప్రతి అంశంలో కూడా భారత్కి వ్యతిరేకంగా ఉండే ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ కింద షేక్ హసీనా గతంలో తను ప్రధానిగా ఉన్న సమయంలో అక్కడ నిరసనలు కొనసాగుతూ ఉంటే ఆ నిరసనల్ని అణిచివేయడం కోసం చాలా మంది అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ భద్రతా బలగాలకి ఆదేశాలు జారీ చేస్తూ అందరినీ హతమార్చండి, వాళ్ళని కాల్చిపడిన ఆదేశాలు జారీ చేసిందట.
ఆ రకంగా తన ఆదేశాలని పాటించిన పోలీస్ అధికారులు చాలా మంది మరణానికి కారణమయ్యారు. అయితే యూఎస్ ప్రభుత్వం అధికారులు అంటే అక్కడ వాళ్ళు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కోర్టులో ఈ అంశం చర్చ జరిగి విచారణ జరిగి షేక్ హసీనాకి కొన్ని అంటే సుమారుగా 4-5 కేసులు ఉన్నాయి. దాంట్లో కొన్ని కేసుల్లో తనకి 20 ఏళ్ల జైలు శిక్ష, కొన్ని కేసుల్లో మరణ శిక్ష ఇలా విధించడం జరిగింది. సో మరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. షేక్ హసీనాతో పాటుగా ఒక ఉన్నత పోలీస్ అధికారికి ఇద్దరికి మరణ శిక్ష అండ్ ఒక పోలీస్ అధికారికి ఢాకా పోలీస్ కమిషనర్కి మాత్రం కొంత 5 ఏళ్ల పాటుగా జైలు శిక్ష, కొంత ఫైన్ విధించింది. ఎందుకంటే తన అప్రూవర్గా మారిపోయాడు, తను నిజాన్ని ఒప్పుకున్నాడు. ఎస్, షేక్ హసీనానే చంపమని చెప్పింది అని చెప్పిన విషయాన్ని నిజాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి తనకి శిక్షను తగ్గించారట. సో ఇప్పుడేం జరుగుతోంది, తనకి శిక్షను విధించాలి కాబట్టి భారత ప్రభుత్వం తనని వదిలేయాలి. 1-2 సార్లు ఏదో అక్కడ నినాదాలు వినిపించాయి, ఎక్కడ అఫీషియల్ లేఖ లేదు. అఫీషియల్గా భారత ప్రభుత్వానికి షేక్ హసీనాని అప్పగించమని ఎక్కడ ప్రభుత్వం నుంచి ఒక్క లేఖ కానీ, ఆర్మీ నుంచి ఒక లేఖ కానీ, ఏదైతే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ నుంచి ఉందో వాళ్ళకి తెలుసు భారత్లో ఆశ్రయం పొందుతుందని చెప్పి, అక్కడి నుంచి కానీ ఒక లేఖ లేదు. కాబట్టి ఆ శిక్షని అమలు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి తను నిరాకరిస్తోంది. పైపెచ్చు భారత ప్రభుత్వం కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. సో నిజంగానే వాళ్ళు ఛాలెంజ్ చేయాలనుకుంటే, నిజంగానే వాళ్ళు దీనిపై చూడాలనుకుంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉండేది, యూఎన్ఓలో ఛాలెంజ్ చేయాలి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఛాలెంజ్ చేయండి, భారత్కు వ్యతిరేకంగా లీగల్గా కొట్లాడండి. కానీ భారత్కి వ్యతిరేకంగా లోపల భారతదేశంలో అత్యధికంగా ఉండే జనాభా హిందూ జనాభా సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హిందువులని ఇప్పుడు ఇబ్బంది పెడితే భారత ప్రభుత్వం దిగి వస్తున్నటువంటి ఒక దురాలోచన బంగ్లాదేశ్లో నిరసనకారులు చేస్తున్నారు. నిరసనకారులు అంటే వాడేదో ఉద్యమించి వాడు వచ్చి ఏదో పెద్ద చేయాలని కాదు, పక్కా పేడ్ ఆర్టిస్టులు అంతా కూడా. షేక్ హసీనా వచ్చి తనకు మరణశిక్ష విధిస్తే ఆ నిరసనకారులకి హల్వాగాలకి ఒరిగేదేమున్నది, వాళ్ళకు ఒరిగేదేమున్నది? మన పెద్దగా ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయా, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా, పవర్టీ నుంచి పైకి వస్తారా? ఏం లేదు. అక్కడ యూనస్ అనేటువంటి వ్యక్తి ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి, December 29th ఇస్ నామినేషన్ లాస్ట్ డేట్. సో యూనస్ అక్కడ ఆయన పార్టీ పోటీ చేస్తోంది కాబట్టి ఆ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావాలంటే అక్కడ అందరు తన వైపుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎన్నికలకు సంబంధించి ఒక ఎమోషన్ని రెచ్చగొట్టాలి, ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అందుకే ఇప్పుడు ఈ షేక్ హసీనాకి వ్యతిరేకంగా, భారత్కి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఒక ఎమోషన్ రెచ్చగొట్టి అక్కడ మెజారిటీ మొత్తాన్ని కూడా తమ వైపు తిప్పుకునేందుకు యూనస్ ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే తన ఆలోచనకు అనుగుణంగా ఇస్లామిక్ దేశంగా మార్చాలనో, లేదంటే తన ప్రభుత్వం అధికారంలోకి రావాలనో, లేకపోతే తన పార్టీ అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్న వారు మాత్రమే డబ్బులు తీసుకొని ఉద్యమాలు చేస్తున్నారు. కానీ నిజానికి షేక్ హసీనాకి అక్కడ మరణశిక్ష విధించినంత మాత్రాన వాళ్ళ పోరాటాలకి ఎటువంటి ఫలితం ఉండదు. ఏంటి అక్కడ వాళ్ళు ఉద్యోగాల కోసం పోరాడుతున్నారా? షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తే ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళ లీగల్గా వాళ్ళకున్న కాన్సిక్వెన్స్ వాళ్ళకు ఉంటాయి. షేక్ హసీనాను వెళ్ళిన తర్వాత అక్కడ తనకి మరణశిక్షణ విధిస్తారా, ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం అది. బట్ దీని ద్వారా భారతదేశాన్ని బూచిగా చూపించే ప్రయత్నం, కుటిల యత్నం ఏదైతే ఉందో దీని వెనుక తప్పకుండా పాకిస్తాన్ హస్తం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా